టైం ఉంది దానికి కరెక్ట్గా, సీజన్ ఉంది. ఏ సీజన్లో? 7వ వచనం. ఏటేటా ఆ రీతిగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా, ఒకవేళ డిసైడ్ చేసుకొని ఎల్కాన్ అన్నాడు అనుకోండి, మనం ఈరోజు దేవుని మందిరానికి వెళ్దామమ్మా అనేసరికి హన్నా ఎగ్జైట్ అయ్యి దేవుని మందిరానికి వెళ్దాం అనుకునే లోపల స్టార్ట్ అవుతుంది దురాత్మ. ఏం దురాత్మ అండి? రెచ్చగొట్టే ఆత్మ, గాయం చేసే ఆత్మ, హర్ట్ చేసే స్పిరిట్ అంట, ప్రొవోకింగ్ స్పిరిట్ అంట. ఆ ప్రొవోకింగ్ స్పిరిట్ వచ్చి అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న పెనిన్న అంట ఇక దయ్యంలా చెలరైపోతుందట. ప్రతి ఇంట్లో ఒక పెనిన్న ఉంటుంది. ప్రతి ఇంట్లో పెనిన్న ఆత్మ పనిచేస్తుంది. ప్రతి బంధాల్లో పెనిన్న ఆత్మ పనిచేస్తుంది. ప్రతి సంఘాల్లో పెనిన్న ఆత్మ పనిచేస్తుంది. పెనిన్న అంటే నిన్ను గాయపరిచే ఆత్మ, నిన్ను వేధించే ఆత్మ, నిన్ను విసిగించే ఆత్మ, నిన్ను బాధ పెట్టే ఆత్మ, నిన్ను దేవుని మందిరమునకు పోనీయకుండా, దేవుని కలుసుకోకుండా అడ్డుపడే ఆత్మని ఏమంటాం? పెనిన్న ఆత్మ అంట. దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని కొరకు ఘనమైన కార్యం చేద్దామంటే పోయినవుతి, మస్తు పోయినవుతి అని. అరే ఇదేంటి, మందిరం పోవాలంటే ఎంకరేజ్ చేయాలి కానీ కరెక్ట్గా దేవుని నీ బ్రేక్ త్రూ వచ్చే సమయం. ఇప్పుడు చూడండి, హన్నా జీవితంలో దేవుని మందిరానికి వెళ్తే ఆ రోజు వాళ్ళు బయలుదేరి వెళ్దాం అనుకున్నప్పుడు వాస్తవంగా వెళ్ళి ఆమె తన కన్నీరంతా కూడా దేవుని దగ్గర సమర్పిస్తే ఆమె పొందుకోబోయేది ఎవరిని? సమూయేలుని పొందుకోబోతుంది. సమూయేలు అంటే అడిగి పొందిన, అంటే ఆమె చిరకాల ప్రార్థన మనవి నెరవేరబడే సమూయేలు అనుభవంలోకి వెళ్ళాలి అంటే వెళ్ళకుండా రెచ్చగొడుతున్నది ఎవరండి? పెనిన్నాలు. ఈరోజు నీ జీవితంలో దేవుని వాగ్దాన సంతానం, వాగ్దాన ఫలము, వాగ్దాన ఆశీర్వాదం, వాగ్దాన పిలుపు యొక్క ప్రభంజనం నువ్వు అనుభవించడానికి ఎదురు చూస్తున్న ప్రతిసారి నిన్ను ఖచ్చితంగా కలవరపెట్టి నీకు అడ్డుగా నిలిచే ఆత్మ పెనిన్న. ఈరోజు పెనిన్నాలు ఉన్నారా? బహుశా నీ జీవితంలో పెనిన్నాలు నేను వేధిస్తున్నారేమో. ఒక రకంగా చూస్తే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో పెనిన్నాలు ఉన్నారట. ఫరోలు వచ్చారు తన జీవితంలో. ఎప్పుడైతే ఫరోలు వచ్చారో వారు భయంకరంగా వెట్టి చాకరీ చేపిస్తూ వేధిస్తూ ఉండడం ఆరంభించేసరికి వారి విషాద పరిస్థితి ఎలా అయిపోయిందంటే చివరికి వారు దేవుని దగ్గరికి వెళ్దామన్న ప్రతిసారి వచ్చి ఏం చేస్తా ఉన్నారు? అడ్డుగా నిలుస్తున్నారు. విషాదమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు హన్నా జీవితంలో ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్దామనుకున్న ప్రతిసారి తన జీవితంలో ఈ గాయము తనను రేపుతా ఉంది. దేవుని మందిరానికి పోలేని పరిస్థితి.